బ్రేకింగ్ చూస్తున్నాం. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదైంది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై సుల్తాన్ బజార్ పోలీసులు ఎమ్మెల్యే రాజా సింగ్ పై సుమోటోగా ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారు. ఐపీసీ 188, 290 రెడ్ విత్ 34 సెక్షన్ల కింద కేసులు నమోదు చేశారు. ఈ నెల 18వ తేదీనే పోలీసులు కేసు నమోదు చేయగా తాజాగా విషయం వెలుగులోకి వచ్చింది. ఈ నెల 17న శ్రీరామనవమి సందర్భంగా అనుమతి లేకుండా ర్యాలీ తీయడం పైన రాజా సింగ్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో నగరంలో శాంతి భద్రతల దృష్ట్యా రాజా సింగ్ ర్యాలీకి పోలీసులు అనుమతి నిరాకరించారు. పోలీసులు పర్మిషన్ ఇవ్వనప్పటికీ అభిమానులు అనుచరులతో రాజా సింగ్ భారీ ర్యాలీ తీశారు. ఈ ఘటనపై సీరియస్ అయిన అఫ్జల్ గంజ్ పోలీసులు రాజా సింగ్ పై సుమోటోగా కేసు నమోదు చేశారు. గోషామహల్ బీజేపీ ఎమ్మెల్యే రాజా సింగ్ పై మరో కేసు నమోదైనట్లుగా తెలిసింది. ఎలక్షన్ కోడ్ ఉల్లంఘించారనే ఆరోపణలపై కేసులు నమోదైనట్లుగా తెలుస్తోంది. దీనికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ప్రతినిధి స్వప్న అందిస్తారు. స్వప్న. సుజాత, మొత్తానికి ఎలక్షన్స్ టైంలో నాయకులందరికీ ఒకరి తర్వాత ఒకరి మీద కేసులు అయితే నమోదవుతున్నాయి. ఇటీవల ఏపీలో చూస్తున్నాం మనము, ఇటు జగన్ మీద కానీ, అటు చంద్రబాబు నాయుడు మీద కానీ, అటు పవన్ కళ్యాణ్ మీద కానీ జోరుగా కేసులు అయితే ఉంటాయి. ఇక మన తెలంగాణకి విషయానికి వస్తే మాత్రము నాయకులందరి మీద, మన కిషన్ రెడ్డి మీద కూడా పెట్టడం జరిగింది, ఈవెన్ కేసీఆర్ మీద కూడా బుక్ అయింది. ఓవరాల్ గా ఎలక్షన్ టైంలో ఏదైతే మాట్లాడద్దో, ఏవైతే మాట్లాడకూడని మాటలు ఏవైతే ఉన్నాయో ప్రలోభాలు పెంచే విధంగా మాట్లాడుతున్నారని, కమ్యూనల్ ప్రాబ్లమ్స్ వచ్చే విధంగా మాట్లాడుతున్నారని, వాస్తవాన్ని రెట్టుకొట్టేలా మాట్లాడుతున్నారని చెప్పేసి పలు రకాలుగా అయితే రకరకాల అలిగేషన్స్ అయితే వస్తున్నాయి. ముఖ్యంగా రాజా సింగ్ విషయంలో గత కొంతకాలంగా ఆయన చేస్తున్నటువంటి వ్యాఖ్యలకు సంబంధించి ఎక్కువగా అంటున్నారు. అంటే ఇప్పుడు ఉన్న దాని ప్రకారము ఒక 54 సంవత్సరాలకు సంబంధించినటువంటి, అంటే సుల్తాన్ బజార్ లో పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది. శ్రీరామనవమికి సంబంధించిన ఉత్సవాల్లో భాగంగా హనుమాన్ ర్యాలీ తీశారు. హనుమాన్ లో బందోబస్తు మొత్తానికి సంబంధించి ఆ డ్యూటీ టైంలో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్నటువంటి రాజా సింగ్ ర్యాలీగా చేస్తున్నటువంటి తప్ప రాత్రి 11:15 తను మాట్లాడిన తీరు, తను చేసినటువంటి ఇబ్బందిగా ఉన్నాయి అని చెప్పేసి మధుసూదన్ అనేటువంటి వ్యక్తి అతని మీద అయితే ఒక కేసు పెట్టడం జరిగింది. అతను మాట్లాడినటువంటి మాటలు పూర్తి స్థాయిలో కూడా ఎలక్షన్ కోడ్ ని ఉల్లంఘించే విధంగా ఉన్నాయి. కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకుని ఆయన మీద చర్యలు తీసుకోవాలని చెప్పారు. చూడాలి, ఇలాంటి కేసులు అయితే ఒకరి తర్వాత ఒకరి మీద బుక్ అవుతూనే ఉన్నాయి. ఇంకా ఎలాంటి యాక్షన్ తీసుకుంటారు అనేది మాత్రం మనం వేసి చూడాలనుకుంటున్నాం. రైట్, థ్యాంక్ యూ స్వప్న.